సహాయము మీరు మాత్రం అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, ప్రభువారు మన నిమిత్తమై సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన మాటలు మనము ధ్యానం చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చూద్దామండి. 3వ అధ్యాయము 9వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉన్నాయి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదమునకు వారసులు అవటానికి మనం పిలువబడ్డాం. క్లియర్గా ప్రభు యొక్క ఇంటెన్షన్ మనకు అర్థమైపోతా ఉంది. పుల్లారా, ప్రభు వారు ఎందుకు మనల్ని పిలిచారు, ఎందుకు దైవజనులను పిలుచుకున్నారు, ఎందుకు విశ్వాసులను పిలిచారు అని గనక ఆలోచన చేస్తే ఆశీర్వాదమునకు వారసులు కావటానికి పిలిచాడు. ప్రభువు వద్ద ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నిటికీ కూడా వారసులు ఎవరండి? ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనమే. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, భూమి మీద నివసిస్తున్నటువంటి సమస్త జనులు. మీ కుటుంబంలో ఆస్తి మీరు మీ బిడ్డలకే ఇస్తారు, పొరపాటున పక్కింటి వాళ్ళకి ఇస్తారండి? లేకపోతే అన్నదమ్ముల కుటుంబాలు ఉన్నటువంటి బిడ్డలకైనా ఇస్తారా? ఇవ్వం. మన సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి సహోదరుల బిడ్డలకు కూడా మనము ఇవ్వం. ఎందుకంటే అది మనం సంపాదించుకున్నాం, కష్టపడి సంపాదించుకున్నాం అనే ఆశ ఆలోచన మనకు ఉంటుంది కాబట్టి. కానీ ప్రభు వారి యొక్క ఇంటెన్షన్ అండి, ఇక్కడ క్లియర్గా ఆయన చెప్తున్నటువంటి మాట, ఆశీర్వాదమునకు వారసులు అవ్వటానికి, ప్రభు యొద్ద ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పొందుకోవటానికి మనము పిలువబడ్డాం గనుక వాటిని పొందాలంటే ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు పుల్లరా, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆశీర్వాదమునకు పిలువబడినటువంటి మనము ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయకూడదండి? మనం కీడునకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు పులరా ప్రతి దోషణ చేయకుండా మనం ఏం చేయాలంటే దీవించాలి. ఆమేన్. ఏం చేయాలండి? మనం దీవించాలి. అంటే మనకు కీడు చేసేటటువంటి వారికి ప్రతి కీడు మనం చేయకూడదంట. మనల్ని దూషించే వారిని ప్రతి దోషణ మనం దూషించకూడదంట. అలాగ చేయక దీవించే స్వభావము, దీవించే మనసుతో మనం ఉండాలి. అప్పుడు పిలిచినటువంటి పిలుపునకు మనం లోబడినటువంటి వారిగా అవుతాం. అంత మాత్రమే కాదు కానీ ఆశీర్వాదాలకు మనము వారసులుగా అవుతాం. పుల్లరా, దేవాతి దేవుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మందిని పిలుచుకున్నాడు. అనేక మందిని తన బిడ్డలుగా అవటానికి పిలిపించుకున్నాడు. నాయకులుగా ఉండటానికి పిలిచాడు, ప్రవక్తలుగా ఉండటానికి పిలిచాడు, దైవజనులుగా ఉండటానికి పిలిచాడు, విశ్వాసులుగా తన సొంత కుమారులు కుమార్తెలుగా ఉండటానికి పిలిచాడు. అనేక మంది ఆయన పిలిచినటువంటి పిలుపునకు లోబడినటువంటి వారిగా ఉన్నారు. కొంతమంది తప్పిపోయినటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా తప్పిపోయిన వారికి కూడా తెలుసు దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క బలమేంటో కూడా. అయితే దేవుడు పిలిచినటువంటి పిలుపునకు లోబడినటువంటి ఒక మనుష్యుడు ఆశీర్వాదాన్ని ఎలా పొందాడో, ఆ పిలుపునకు లోబడి దీవెన ఎలా పొందాడో, ఆ పిలిచినటువంటి పిలుపునకు లోబడుట ద్వారా ఎంతగా ఆ కుటుంబము దీవించబడిందో అతని గురించి కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. అదే మనుషుడు పుల్లరా ఆ పిలిచినటువంటి పిలుపును కొద్ది సమయము, కొంతకాలం పక్కన పెట్టి ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడో కూడా మనము ఆ వ్యక్తి జీవితాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, 2 డైమెన్షన్లు ఉన్నాయి ఇక్కడ.
ఆ మనుషుడు ప్రభువు పిలిచినటువంటి పిలుపునకు లోబడి ఆశీర్వాదానికి వారసుడిగా అయ్యాడు. ఆ పిలుపుని కొన్ని దినాల పాటు ఏం చేశాడంటే పక్కన పెట్టి ఎటువంటి శ్రమలు అనుభవించాడో, ఎటువంటి కష్టాలు అనుభవించాడో, ఈ కష్టాలన్నీ కూడా నేను పిలుపు నుంచి దూరపరచబడ్డాను అని గ్రహించుకొని గమనించుకున్నటువంటి ఆయన మరలా మొదటి స్థితిలోనికి రావటం ద్వారా మరలా ఆ మనుషుడు ఎలాగా దీవించబడ్డాడో, ఆశీర్వదించబడ్డాడో లేఖనాల్లో నుంచి కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. ఎవరు ఆ మనుషుడు అని గనక ఆలోచన చేస్తే ఆ మనుషుడు ఎవరంటే అబ్రహాము. ఆమేన్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటయ్యా అబ్రహాము చాలా దీవించబడ్డాడు కదా, వృద్ధాప్యంలో మరి కుమారుని పొందుకున్నాడు కదా, మరి ఆ మనుషుడు ఎక్కడ ప్రభు పిలుపునకు కొంతకాలం విధేయత చూపలేదు అనే డౌట్ మీకు రావచ్చు పురారా. అయితే చూద్దాం, ఆ విషయాలే మనము బైబిల్ గ్రంథం నుంచి కొద్ది సమయం మనం ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాం పుల్లరా. చదివి కొంత సహాయం చేయండి. మొదటి వచనం చూద్దాం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. యెహోవా దేవుడు ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడంటే పుల్లరా, అబ్రాహాముతో చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఏమన్నారంటే ప్రభు వారు అక్కడ, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు ప్రాంతమునకు వెళ్ళు అని అన్నాడు. దానికి కొనసాగింపుగా ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీవు అనేక మందికి ఆశీర్వాదముగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని శపిస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు అబ్రాహామును ఎవరైనా దూషిస్తే ఇప్పుడు వారికి ఏమొచ్చుద్దండి? శాపం వచ్చింది. అబ్రాహాము గారిని ఎవరైనా ఆశీర్వదిస్తే వారికి ఏమొచ్చుద్ది? ఆశీర్వదిస్తే ఆశీర్వాదము, అదే విధంగా దూషిస్తే శాపము. నిశ్చయంగా ఈ మాటలు చెప్పి దేవాతి దేవుడు అబ్రాహాము గారిని ఏం చేశాడంటే ప్రయాణము అయ్యేటట్లు చేశాడు. అబ్రాహాము గారు సంపాదించుకున్నటువంటి సంపద అంతయు, అదేవిధంగా తన యజమానురాలు అయినటువంటి సారమ్మ గారిని, అదేవిధంగా పునరక రాయబడినటువంటి మాట చూస్తే సహోదరుని కుమారుడైనటువంటి లోతును కూడా తీసుకొని సంపాదించినటువంటి వాటన్నిటిని కూడా తీసుకొని దేవాతి దేవుడు సెలవిచ్చినటువంటి దేశమునకు అనగా కనాను దేశమునకు వారు వచ్చినట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇప్పుడు దేవుడు పిలిచాడు ఏమని? నేను చూపించే ప్రదేశానికి వెళ్ళంటే ఈయనేమన్నాడు? నేను వెళ్ళనయ్యా అని అన్నాడా? నేను ఇక్కడ ఆస్తిని సంపాదించుకున్నానయ్యా, దాని అంతా కాపాడుకోవాలి అని అన్నాడా? నాకు ఇక్కడ బంధుగణం ఉందయ్యా, నాకు తెలిసిందంతా ఇక్కడే ఉందయ్యా అని ఏమైనా అన్నాడా? లేదు పిల్లారా. వెంటనే ఆ మనుష్యుడు ప్రభు చెప్పినటువంటి దేశానికి వెళ్ళినట్లుగా లేఖనాల ద్వారా అక్కడ మనం చూస్తున్నాం. చక్కగా అక్కడ వెళ్ళాడు, యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టాడు. దేవుని నామాన్న ప్రార్థన చేయటం కూడా, యెహోవా నామమున ప్రార్థన కూడా ఈ యొక్క మనుషుడు చేసినట్లుగా, అబ్రాహాము గారు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మూలవాక్యంలో మనం ఏం చదువుకున్నామంటే పిల్లరా, మీరు ఆశీర్వాదమునకు వారసులు అవటానికి పిలువబడ్డారు. ఇప్పుడు ఈయన పిలిచినటువంటి పిలుపునకు లోబడ్డాడు కాబట్టి దేవాతి దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉందంటే అబ్రాహాము మీద ఉంది, తనతో పాటు వచ్చినటువంటి బిడ్డల మీద ఉంది, తనతో పాటు తీసుకుని వచ్చినటువంటి ఆస్తి అంతటి మీద ఉంది. అయితే రోజులు గడుస్తూ ఉన్నాయి. రోజులు గడుస్తున్నప్పుడు పిల్లరా అక్కడ ఒక సంఘటన జరిగింది.
ఏంటి ఆ సంఘటన కనుక ఆలోచన చేస్తే 10వ వచనాన్ని ఒకసారి చదవండి పిల్లరా. 10వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశములో భారముగా ఉన్నందున, కరువు వచ్చి, కరువు ఎలాగుందంటే పిల్లరా, భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. జాగ్రత్తగా ఈ మాట దగ్గర కొంత సమయం ఆగుదాం మనం. అబ్రహాం గారు నివసిస్తా ఉన్నప్పుడు ఆ దేశంలో కరువు వచ్చింది. పిల్లరా, బైబిల్ గ్రంథాన్ని గనక మనము నిశితంగా పరిశీలన చేస్తే కరువు అనేక మంది మనుషులు జీవిస్తున్నటువంటి దినాల్లో వచ్చింది. ఈ కరువు ఏం చేసిందంటే వారి స్థితిగతులను మొత్తాన్ని కూడా మార్చేసినాయి. అబ్రహాము జీవితంలో వచ్చినటువంటి కరువు అబ్రహాము జీవితాన్ని మార్చేసింది. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో అనేక మార్లు కరువు వచ్చినట్లుగా మనం చూడొచ్చు. తర్వాతి గ్రంథాల్లో, తర్వాతి పుస్తకాల్లో మనం చూడొచ్చు. ఆ కరువులు ఏం చేసినాయి అంటే మనుషుల జీవితాన్ని మొత్తాన్ని కూడా మార్చేసింది. వారి స్థితిగతులన్నీ కూడా మార్చేసింది. దాదాపుగా ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో అబ్రాహాము ఏం చేశాడంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రదేశము, ప్రాంతము నుంచి కరువు భారముగా ఉన్నందున, కరువు వచ్చినప్పుడు ఎలా ఉండిద్దంటే పిల్లరా, తినడానికి ఏమైనా ఉండిద్దండి? ఉండిద్దండి? ఉండదు. తాగడానికి కూడా ఏమాత్రం కూడా ఉండదు. యాకోబు దినాల్లో కూడా ఇలాంటి కరువు వచ్చింది, భారముగా ఉంది. యాకోబు బిడ్డలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? యోసేపు దగ్గరికి వెళ్ళారు. తద్వారా వారి జీవితాలు ఏమైపోయినాయంట? మార్చబడ్డాయి. స్థితిగతులు మొత్తం కూడా మార్చబడ్డాయి. ఇక్కడ ఈ పరిస్థితిని కనుక మనం చూస్తే కరువు భారముగా ఉన్నందున ఈ మనుషుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడంటే నివసించడానికి ఐగుప్తు అనేటటువంటి దేశానికి వెళ్ళాడండి. ఐగుప్తు అనేటటువంటి దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రాహాము జీవితంలో కొన్ని మార్పులు వచ్చేసాయి. ఏమొచ్చినాయండి? మార్పులు వచ్చేసాయి. మూలవాక్యం ఏం చూసామంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారని చూసాం. ఈయన పిలువబడింది కూడా అందుకే, అబ్రాహాము పిలువబడింది కూడా అందుకే. చక్కగా మాట విన్నాడు, సమస్తాన్ని చెప్పినట్లుగా చేసి ప్రభు వారు చూపించినటువంటి దేశానికి వెళ్ళాడు. అక్కడ కరువు వచ్చిందని, భారంగా ఉందని ఆ ప్రాంతాన్ని విడిచి మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే ఐగుప్తునకు ఎప్పుడైతే వచ్చాడో అబ్రాహాము జీవితంలోనికి కొన్ని పరిస్థితులు చేర్చబడ్డాయి. అబ్రాహాము జీవితము ఏమైపోయిందంటే కొంతకాలం పాటు అబ్రాహాము జీవితం అయిపోయిందంటే చీకటి అయిపోయిందండి. అప్పటి వరకు లేని భయం అబ్రాహాములో వచ్చేసింది. ఎప్పుడైతే ఐగుప్తునకు అబ్రాహాము వెళ్ళాడో అబ్రాహాములోకి ఏమొచ్చిందంటే పిల్లరా, భయం వచ్చింది. చూడండి, ఆ మాటను మనం లేఖనాల్లో నుంచి మనం చూస్తే 11వ వచనాన్ని చదువుదాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతను తన భార్య అయిన శారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, వారు నిన్ను చూచి ఈమె ఇతని భార్య అని చెప్పి ఏమన్నారండి? నన్ను చంపి నిన్ను, ఒకవేళ నీవు నా భార్య అని గనక వారు తెలుసుకుంటే నన్నేం చేస్తారు? చంపేస్తారు అని అబ్రాహాము అనుకుంటున్నాడు. అసలు చంపుతాడో లేదో తెలియదు, అబ్రాహాము అనుకుంటున్నాడు అలాగా. ఇప్పుడు ఉన్న ప్రాంతాన్ని విడిచి కనానుకి వచ్చినప్పుడు అతనిలో ఏమైనా భయాన్ని చూసామండి? భయం ఏమైనా కనపడిందా? అమ్మో, తెలియని ప్రాంతానికి వెళ్తున్నాను, నా స్వజనులను, బంధువులను విడిచి వెళ్తున్నాను, తండ్రి ఇంటి వారిని విడిచి వెళ్తున్నాను, నా బంధువులందరినీ కూడా విడిచి వెళ్తున్నాను అనే భయం లేదు. ప్రభు చెప్పాడు, ప్రభు పిలిచాడు, వెంటనే పిలిచిన పిలుపునకు లోబడి కనానుకు వచ్చేశాడు. అప్పుడు భయం లేదు. కానీ ఐగుప్తులకు ఎప్పుడైతే వచ్చాడో వారు ఎప్పుడైతే నీవు నా భార్యవని తెలుసుకుంటారో అబ్రాహాము చెప్తున్నటువంటి మాట ఏంటంటే పులరా, ఐగుప్తుని చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు. అంటే ఇప్పుడు అబ్రాహాము జీవితంలోనికి భయము
వచ్చేసినట్లా భయము రానట్ల పుల్లారా? భయం వచ్చినట్లేనా? నన్ను చంపేస్తారు అన్నారంటే లోపల ఏదో భయం ఉంది. వెళ్ళమన్న ప్రాంతానికి, తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు భయం ఏమాత్రం లేదండి. అక్కడ నుంచి కరువు భారమైనందున ఐగుప్తు ప్రాంతానికి వచ్చినప్పుడు నిన్ను బట్టి ఒకవేళ నన్ను చంపుతారేమో, నిన్ను బ్రతకనిస్తారు, నన్ను చంపుతారేమో అని అనుకున్నాడు. అందుకే ఆ మనుషుడు ఏమన్నాడంటే పుల్లారు అక్కడ, నీ వలన 13వ వచనాన్ని చూద్దాం. నాకు మేలు కలుగునట్లు ఏమన్నాడంటే, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును ఏమన్నాడంటే, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పు అన్నాడు. భయం వచ్చేసింది అబ్రాహాము జీవితంలోనికి, భయం వచ్చేసింది. అమ్మా నువ్వు అవసరమైతే అబద్ధం కూడా చెప్పు అన్నాడు. ఏమన్నాడండి? ఏమన్నాడు? నిన్ను బట్టి నాకు మేలు కలగాలంటే ఇప్పుడు నువ్వేమని చెప్పాలి వారితో? ఏమని చెప్పాలండి? నా భార్యవి అని చెప్పొద్దు అన్నాడు. ఏమన్నాడంటే ఆ మనుషుడు ఏమన్నాడు చూడండి పిల్లలు ఇక్కడ, నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. భయం వచ్చేసింది. ఆ భయము అతన్ని ఎలాగ ప్రేరేపించిందంట? కొన్ని లేనిపోని మాటలు చెప్పేటట్లుగా ప్రేరేపణ చేసింది. చూడండి, పిలిచిన పిలుపునకు లోపడ్డాడు. నేనేం చెప్పాను ఇందాక బిగినింగ్ లో, కొంతకాలం పాటు అతనిలో కొన్ని చీకటి దినాలు ఉన్నాయని చెప్పుకున్నాం. చూడండి, ఎప్పుడైతే ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాడో, ఇప్పుడు కరువు వస్తే ప్రభువుని అడిగితే ఆ కరువు భారాన్ని తీర్చడాపులారా? నడిపించిన దేవుడు తీర్చడంటాడా? ఆమేన్. ఒక మార్గాన్ని చూపడంటారా? చూపుతారు. అయితే ఈ మనుషుడు భారము చేత అక్కడికి వచ్చి, ఇదిగో చావు అనేటటువంటి భయం గుప్పిట్లో ఉండిపోయి చివరాఖరికి ఏం చేశాడంటే, నా సహోదరి అని వారితో నీవు చెప్పాలి సుమా. అలాగే ప్లాను వర్కౌట్ చేశాడు. ప్లాన్ ఏం చేశాడండి? వర్కౌట్ చేశాడు. ఇక శారమ్మ గారు కూడా జీవించడం ప్రారంభం చేశారు. చూడండి అక్కడ ఏం జరిగిందో కనుక లేఖనాల్లో చూస్తే 14వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చేరినప్పుడు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అని, అది శారమ్మ గారు చాలా సౌందర్యవతి, చాలా అందంగా ఉండుట చూచారు. చూచినప్పుడు ఏం చేశారంటే పుల్లారా, ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడిను. ఆ స్త్రీ ఇప్పుడు ఎక్కడ తేబడిందంట? ఫరో ఇంటికి తేబడింది. అందరూ కూడా చూసి పొగుడుతున్నారు. చాలా సౌందర్యవతి అయినటువంటి స్త్రీ, మిక్కిలి అందము కలిగినటువంటి స్త్రీ అని అందరూ కూడా పొగటాన్ని బట్టి పొగురారు గనక ఆ స్త్రీని ఏం చేశారంటే ఫరో ఇంటికి తీసుకొచ్చారు. ఫరో ఇంటికి తీసుకొచ్చినప్పుడు పుల్లారా అక్కడ రాయబడింది, అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేశాడు. ఎవరు? ఫరో. ఎవరిని బట్టి? సారాయిని బట్టి. ఎవరికి మేలు చేశాడంట? ఎందుకు మేలు చేశాడు? అక్కడ మీరేమని చెప్పారు? ఇక్కడ నా భార్య కాదు, నా సహోదరి అని చెప్పమన్నాడు కదా. ఆమె అలాగే చెప్పింది. దానిని బట్టి అతడు ఏం చేశాడంటే అబ్రామునకు మేలు చేయట ప్రారంభం చేశాడు. ఏ విధమైన మేలు చేశాడు చూడండి పిల్లారు ఇక్కడ చూడండి. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను అని రాయబడి ఉన్నాయి. ఎందును బట్టి? చెప్పిన అబద్ధాన్ని బట్టి అండి. అబద్ధాన్ని బట్టి కూడా ఇతనికి ఏమొచ్చిందంట? ఆస్తి వచ్చింది. మనమేమో అబద్ధాలు చేస్తే ఆస్తులు రావట్లా. మనం అబద్ధాలు చేస్తే ఏమొస్తున్నాయండి? నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. అలాగని అబద్ధాలు చెప్పని కాదు పిల్లారా. అక్కడ అబ్రాహాము అబద్ధం చెప్పాడు, ఆస్తి వచ్చింది, మీరు కూడా అబద్ధం చెప్పండి, అలాగే ఆస్తి వచ్చిందని బైబిల్ చెప్పలు ఏమాత్రం చెప్పడు. కానీ అక్కడ జరిగిన పరిణామాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు అతను చెప్పిన ఆ అబద్ధాన్ని బట్టి కానీ, లేకపోతే అతనిలో నెలకొన్నటువంటి ఆ భయాన్ని గట్టి కానీ ఎంతో కొంత లబ్ధి ప్రయోజనము అతనికి చేకూరింది అక్కడ. అయితే దాని వెనకాల గొప్ప ప్రమాదము పొంచి ఉన్నదని అబ్రాహాము తెలుసుకోలేకపోయాడు.
ఫరో ఏమనుకున్నాడంటే శారైని తన భార్యగా చేసుకోవాలి అని ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడండి? అబ్రాము భార్య అయినటువంటి శారైని తన భార్యగా చేసుకోవాలని ఆలోచన చేశారు. ఆ మాటలు చూడండి పిల్లలు, ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. 17 వచ్చిన చదవండి ఒకసారి. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి, నీ ఏల చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో అంటే అతని ఆలోచన వచ్చింది. నా భార్యగా చేసుకుందునేమో అనే ఆలోచన వచ్చిన వెంటనే దేవునికి ఆ ఆలోచన ఎలా అనిపించిందో తెలుసా పుల్లారా? అయిష్టముగా అనిపించింది. మన తండ్రికి ఆ ఆలోచన ఎలా అనిపించిందండి? అయిష్టముగా అనిపించింది. అయిష్టముగా అనిపించడాన్ని బట్టి, ఆ శారైని బట్టి ప్రభు ఏం చేశాడు అని గనక ఆలోచన చేస్తే, యెహోవా అబ్రాము భార్య అయినటువంటి శారైని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. మహావేదనల చేత బాధించాడు. ఎవరు? యెహోవా దేవుడు, మన తండ్రి ఏం చేశాడంట? అతనిని అతని కుటుంబపు వారిని మహావేదన చేత బాధించటాన్ని మనము చూడొచ్చు. ఎప్పుడైతే బాధ ఫరో ఇంట్లో కలిగిందో వెంటనే ఫరో ఎవరిని పిలిచాడో తెలుసా? అబ్రామును పిలిచాడు. ఫరో కూడా అర్థమైపోయింది, అరే అబ్రాము రానంత కాలము నా కుటుంబానికి బాధలేవు రాలా, నా బంధువులకి బాధలేవు రాలా, నా ఇరుగు పొరుగు వారికి, నా రాజ్యంలో ఉన్న వారికి బాధలేవు రాలా. వీరు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి వారి కుటుంబంలో ఏమి కలగటం ప్రారంభమయ్యాయంటే పిల్లారా? మహావేదనలు కలగటం ప్రారంభమైంది. అంటే ఫరో గమనించేశాడు, ఏదో మొత్తానికి తేడాగుంది. వీరు ఎప్పుడైతే వచ్చారో మొత్తం పరిస్థితి మారిపోయింది. వీరు రానప్పుడు నేను నా కుటుంబం బాగా ఉన్నాం, వచ్చిన తర్వాత అంతా మారిపోయిందని గమనించి గ్రహించిన ఫరో అబ్రామును పిలిచాడు. పిలిపించి ఏమన్నాడు తెలుసా? నీవు నాకు చేసినదేమిటి అన్నాడు. ఈమె నీ భార్య నాకెందుకు చెప్పలేదు అని అబ్రాముతో ఫరో ఏం చేశాడంట? మాట్లాడాడు. దాదాపుగా ఫరో అబ్రాముని గద్దించినంత పని చేశాడండి. దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందటానికి పిలువబడినటువంటి అబ్రాము ఒక అన్య రాజు ద్వారా గద్దించబడే స్థితిలోనికి వచ్చేశాడు. ఏమండి ఏ స్థితిలోనికి వచ్చాడు? ఒక అన్య రాజు ద్వారా గద్దించే స్థితిలోనికి వచ్చాడు. అబద్ధం చెబితే ఈ స్థితి వచ్చిండేదా? వచ్చిండేదండి? అసలు ఐగుప్తుకి వెళ్తే ఈ స్థితి వచ్చిండేదా? లేదు కదా. పిలిపించి అంటున్నాడు కదా, ఆ యొక్క రాజు అంటున్నాడు కదా, నువ్వు నాకు చేసినది ఏమిటయ్యా? ఈమె నీ భార్య నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరిని ఎలా చెప్పితివి? నా సహోదరి నువ్వు ఎలా చెప్పావు అని దాదాపుగా గద్దించడం ప్రారంభం చేశాడు. ఎప్పుడైతే ఆ ప్రభు పిలుపునకు లోబడి కనాను ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రభు చిత్తాన్ని కనుగొనకుండా ఎప్పుడైతే పుల్లార ఐగుప్తునకు వెళ్ళిపోయాడో అబ్రాము జీవితంలో ఏమొచ్చింది? భయం వచ్చింది. అబ్రాము జీవితంలో ఏమొచ్చింది? అబద్ధం చెప్పాలని ఆలోచన వచ్చేసింది. అబ్రాము జీవితంలో అన్య రాజు ద్వారా గద్దించబడే ఒక విధానంలోనికి అబ్రాము వచ్చేశాడు. మరి మనం ఎందుకు పిలువబడ్డాం? భక్తుడైన పేతురు ఏమన్నాడు? ఆశీర్వాదాలకి వారసులు అవటానికి పిలువబడ్డామా? గద్దించడానికి పిలువబడ్డామా? అబద్ధం చెప్పడానికి పిలువబడ్డామా? భయంతో ఉండడానికి పిలువబడ్డామా? ఎందుకు పిలువబడింది మనం? ఆశీర్వాదాలకు వారసులుగా అవ్వటానికి మాత్రమే. కానీ ఈ మనుషుడు ఈ మనుషుడు మొదటి స్థితి అంతా పిలుపునకు లోబడారు, కానీ కొద్ది కాలానికి ఏం చేశారంటే కొంత డీవియేట్ అయ్యి ఈ ప్రాంతానికి వచ్చి గద్దించబడ్డాడు, భయముతో నింపబడ్డాడు, అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడ్డాడు. ఆ తర్వాత జరిగినది గనక చూస్తే, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పో అని చెప్పేశాడు రాజు.
ఎందుకంటే వారు అక్కడుంటే దేవుడు ఎవరిని బాధిస్తున్నారు? ఎవరినండి? ఫరో వారిని, ఫరోని అతని యొక్క కుటుంబస్తులందరికీ కూడా బాధ వస్తుంది. అంటే అబ్రహాము తీసుకున్నటువంటి ఆ డెసిషన్ ఇతనికి గద్దింపు మాత్రమే కాదు కానీ ఫరో కుటుంబానికి కూడా మహాబాధలు కలిగేటట్లుగా చేశాయి. ఇక వెంటనే ఏం చేశా అంటే చివరి వచ్చిన రాయబడింది, పుల్లారా, నీ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తమును పంపివేశారు. వెళ్ళేటప్పుడు ఆ రాజు ఏం చేశారంటే జనులకు ఆజ్ఞాపించారు, వారిని ఏం చేయొద్దు, మీరు వారిని వెళ్ళనివ్వండి, వారి ప్రాంతానికి వారు వెళ్ళనివ్వండి అని ఆజ్ఞాపించినప్పుడు ఈ అబ్రాము చేసినటువంటి పని, భార్యను కలిగిన సమస్తమును తీసుకొని వచ్చేసినప్పుడు, ఎప్పుడైతే అబ్రాము తిరిగి మరలా మొదటి ప్రాంతానికి వచ్చాడో, ఈ 13వ అధ్యాయము మొదటి వచనంలో అవే మాటలు రాయబడి ఉంటాయి. పుల్లారా, మీరు గనక గమనిస్తే, ఎప్పుడైతే మొదటి ప్రాంతానికి వచ్చి ఎక్కడైతే బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మరలా అబ్రాము దీవించబట్టాన్ని మనం చూడొచ్చు. పుల్లారా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 13వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి ఇక్కడికి వచ్చి చేరాడు. ప్రార్థన చేసెను. చాలకపోయేను. ఎందుకనగా విస్తారము, ఆస్తి ఎంతగా ఉందంట? విస్తారము, కలిసి నివసించే అంత విస్తారం వచ్చేసింది. అంటే ఎప్పుడైతే తిరిగి వచ్చాడో మొదట బలిపీఠము కట్టినటువంటి ప్రదేశానికి వచ్చి మరలా ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడో, మరలా అబ్రాము జీవితంలో కొన్ని దినాల పాటు ఉన్నటువంటి చీకటి రోజులు పోయి మరలా ఆశీర్వాదాలతో నింపబడే దినాలు వచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అబ్రాము జీవితంలో మాత్రమే కాదు కానీ పిల్లరా, ఈ పరిస్థితులు వ్యక్తిగతంగా నా జీవితంలోనూ, ఈ మాట వింటున్నటువంటి అనేక మంది బిడ్డల జీవితాల్లో కూడా ఉంటాయి. మనం పిలుపునకు లోబడినటువంటి వారమే, కానీ పరిస్థితులు మనం ఏం చేస్తున్నాయి అంటే కొంతకాలం పాటు చీకటి వైపునకు నడిపించేటట్లుగా చేస్తున్నాయి. కరువు రాకపోతే అబ్రాము వెళ్ళేటటువంటి వాడా కాదా? వెళ్ళడు. కరువు వచ్చింది కాబట్టి వెళ్ళాడు, భారముగా ఉంది కాబట్టి వెళ్ళాడు. అక్కడ ప్రభు నాకు ఒక ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం చేయమంటే ప్రభు సహాయం చేసేవాడే. కానీ ఏం చేశాడు? భారము భరించలేక కొద్ది కాలం పాటు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. తర్వాత భయం వచ్చింది, అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడ్డాడు. అన్య రాజు చేత గద్దించబడే విధానంలోనికి వచ్చాడు. మళ్ళా దాన్ని గమనించి గ్రహించి తిరిగి మొదటి ప్రాంతానికి చేరాడు, మొదటి స్థితికి చేరాడు. మళ్ళా కలిసి నివసించలేనంత ఆస్తితో అబ్రాము నింపబడ్డాడు. దేవునికి స్తోత్రం. అది ఆశీర్వదించబడటం అంటే. ఇప్పుడు నీవెందుకు పిలువబడ్డావు? ఆశీర్వాదానికి వారసులు అవటానికి. మరి పిలువబడినటువంటి పిలుపునకు మనం లోబడ్డామా? లోబడితే దీవెన, లోబడితే ఆశీర్వాదము. దాని నుంచి డీవియేట్ అయితే, దాని నుంచి పక్కకు వెళితే, పిలిచిన పిలుపునకు కాకుండా కొద్ది కాలం పాటు ప్రభుని దూరం పెట్టేసి, కొద్ది కాలం పాటు ప్రభుని పక్కన పెట్టేసి మన సొంత పనులు చేసుకుంటూ మన సొంత స్థితిగతుల్లో నడిస్తే కొనసాగితే మనకు కూడా భయం వచ్చేసింది. మనకు కూడా అబద్ధాలు చెప్పడం ప్రారంభం చేస్తాం. అనేక మంది విలువ లేని వారి చేత ద్వారా కూడా, అన్యుల ద్వారా చేత కూడా మనం ఏమవుతామంట? గద్దించబడతాం. లేనిపోని మాటలు వచ్చేస్తాయి, లేనిపోని నిందలు వచ్చేస్తాయి, అవమానాలు వచ్చేస్తాయి. ఎందుకయ్యా? పిలుపు నుంచి కొంత మనము వేరయ్యాం కాబట్టి. అక్కడ అన్నాడు పేతురు భక్తుడు, ఏమన్నాడు? కీడునకు ప్రతి కీడు చేయకూడదు, దోషణకు ప్రతి దోషణ చేయకుండా మనము ఎటువంటి వారిగా ఉండాలంటే దీవించే వారిగా ఉండాలి. దాని అర్థం పిలుపునకు లోబడుతూ ఏ విధమైనటువంటి వాటిని మనం చేయకూడదని అర్థం. ప్రభువునకు ఇష్టమైన వాటినే చేయాలి. ప్రభు కీడు చేస్తాడండి, ప్రభు దూషిస్తాడండి, ప్రభు దీవిస్తాడండి. ఆమేన్. ప్రభు దీవించే దేవుడు. ఎప్పుడు? పిలుపునకు లోబడి
చివరి శ్వాస వరకు కూడా జీవించినప్పుడు లోబడుతూ కొంతకాలం పాటు లోకంలోకి వెళ్తూ కొంతకాలం పాటు మళ్ళా ప్రభులోకి వచ్చామనుకో అవమానమేనండి మనకి. అమ్మా గద్దించబడతాం మనం, భయం వచ్చేసిద్ది, ఎదుటి వారిని చూస్తే భయం వచ్చేసిద్ది, లేనిపోని పరిస్థితులు అబద్ధం చెప్పే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. అబద్ధం నానా విధాల తంటం తీసుకొచ్చింది. దాన్ని కవర్ చేసుకోవడానికి లోకం చాలా మంది చెప్తారు, దాన్ని కవర్ చేసుకోవడం మళ్ళీ ఏం చేయాలంట, ఇంకోటి చెప్పాలి. ఒక్కదానికి మళ్ళీ 100 అబద్ధాలు అల్లుకొని ఏమండి ప్లాన్ చేసుకొని మళ్ళీ ఎప్పటికైనా అది అబద్ధం అని తెలిసిద్ది. అది గుర్తుపెట్టుకోండి పిల్లలు, ఎప్పటికైనా ఈ 100 అబద్ధాలు చెప్పినా ఈ మొదటి చెప్పిన అబద్ధాన్ని ఎప్పటికైనా తెలిసిపోయింది. అప్పుడు జీవిత చీకటమయం, గద్దించబడతాం, అవమానించబడతాం, నిందల పాలవుతాం, శ్రమల పాలవుతాం, కష్టాల పాలవుతాం. అవేమి రాకుండా ఉండాలంటే పిలిచిన పిలుపునకు లోబడితే ఆశీర్వాదానికి వారసులు అవుతాం. మరలా అబ్రాము గారు ట్రాక్ లోకి వచ్చారు. వారి ఆస్తి కలిసి నివసించడంతా విస్తారం అయిపోయిందంట. ఇంకా దీవించబడ్డాడు. ఆస్తి గురించి నేను ప్రాముఖ్యంగా చెప్పలేదు కానీ పిల్లరా, అతని తర్వాత వచ్చినటువంటి సంతతి వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఆమేన్. తరతరములు ఆ సంతతి ఏమైంది, దీవించబడింది. ప్రభువారు ముందే ఆ మాట చెప్పాడు, బిగినింగ్ లోనే ఆ మాట చెప్పాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను, నీవు అనేక మందికి ఎలాగుంటావు, ఆశీర్వాదంగా ఉంటావు. ప్రభు పిలిచిన పిలుపునకు లోబడితే ఆశీర్వాదాలు పొందుకున్న నీవు అనేక మందికి ఆశీర్వాదకరముగా మారతావండి. నీ ద్వారా అనేక మంది దీవించబడతారు. చాలా మంది చరిత్రలు చూసినప్పుడు చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు మనం. ఏమి లేని పరిస్థితుల్లో కష్టపడి చదువుకొని ప్రభుని ఆనుకొని ఆధారం చేసుకొని వారు కష్టపడి చదువుకొని మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత వారు కష్టపడి సంపాదించిన అంతవి కూడా అనేక మంది పంచడాన్ని చరిత్రలో అనేక మందిని మనం చూడొచ్చండి. అంటే వారు ఆశీర్వదించబడ్డారు, ఆ ఆశీర్వాదాన్ని ఏం చేశారంట, అనేక మందికి పంచారు. ఈయన బట్టి కూడా అదే మాట రాయబడింది అక్కడ, నీవు ఆశీర్వాదకరముగా ఉంటావయ్యా. నా పిలుపునకు లోబడితే, నా పిలుపునకు అనుసరించి నడిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా అనేక మంది కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మనం అనుకుంటాం, అయ్యో నా జీవితము ఎంత చిన్న జీవితము, నా ద్వారా ఎవరైనా ఆశీర్వదించబడతారా, దీవించబడతారా అని నువ్వు అనుకోవచ్చు. కానీ అది నీకు సాధ్యము కాకపోయినా నిన్ను పిలిచిన ఆయనకు సాధ్యమండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండేటట్లు చేయుట ఆయనకి సాధ్యం. ఇక్కడ నమ్మితే, లోబడితే, కీడునకు ప్రతి కీడు చేయకుండా, దోషణకు ప్రతి దోషణ చేయకుండా, దీవించే అనుభవము, దీవించేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నిన్ను ప్రభు అట్టి కృప వైపునకు, అట్టి ధన్యత వైపునకు నడిపిస్తాడు. ఒకవేళ లోబడకుండా కొన్ని దినాలు బయటకు వచ్చేస్తే ఇటువంటి చీకటి పరిస్థితులు వచ్చి మరి గలిబిలి గందరగోళం అయిపోయినని గమనించి, గ్రహించి, గుర్తించి మరలా ఆ మొదటి స్థితికి, ఎప్పుడైతే అబ్రాహాము మొదటి ప్రాంతానికి వచ్చాడని రాయబడి ఉంది అక్కడ, మరలా ప్రార్థన చేశాడని రాయబడి ఉంది అక్కడ, తర్వాత దీవించబడ్డాడు అనే మాటలు మనం చూసాం. మరలా పిలుపునకు లోబడి మనం వస్తే, చీకటిని వదిలిపెట్టి లోబడే స్థితికి వస్తే, పరిస్థితిని వదిలిపెట్టేసి లోబడే స్థితికి వస్తే, ఈ ఆటంకాలన్నీ ప్రభునకు అప్పజెప్పేసి, ప్రభువా నీకు లోబడతాను, నన్ను మధురముగా మార్చమని మన జీవితాన్ని ప్రభునకు గనక సమర్పించుకుంటే నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తాడు. పుల్లరా, మన స్థితి ఎంతదైనా, ఒకవేళ మన దగ్గర ఇప్పుడు ఏమి లేకపోవచ్చు, ప్రభువుని ఆశ్రయంగా చేసుకుంటే ఆయన నిన్ను ఉన్నత స్థితికి చేరుస్తాడు. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ ద్వారా అనేక మంది ఏమవుతారండి, ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరిని రాజు చేయలేదా పుల్లారా? గొర్రెలు కాసుకునేటటువంటి యవనస్తుని రాజు చేయలేదా ప్రభు? అతని జీవితం ఎంతదండి, చాలా చిన్న జీవితం. గొర్రెల కాపరి అంటే చాలా చిన్న జీవితం. రాజుగా చేశాడు, తన జీవితాన్ని మధురముగా మార్చేశాడు. లోబడ్డాడు, దావీదు వారు లోబడ్డాడు, పిలుపునకు లోబడ్డాడు, నచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడ్డాడు, మధురంగా మార్చబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. పిల్లలు గమనించండి, ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరూ కూడా గమనించండి, పిలిచిన పిలుపునకు
లోబడాలి. పరిస్థితులు నిన్ను లోబడకుండా చేసి నిన్ను గలిబిలి గందరగోళం చీకటిలోనికి నడిపించినప్పుడు నేను లోబడలేదు అని గమనించి మరలా లోబడే స్థితికి వస్తే నిశ్చయంగా ప్రభు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఆమేన్. ఈ మాట మీ పక్కన వారికి చెప్పండి పిల్లారా. నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పండి. నీ ద్వారా నీ ద్వారా చెప్పండి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఆమేన్. చెప్పండి అమ్మా. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఫస్ట్ మనకు ఆశీర్వాదం వచ్చింది, మన ద్వారా అనేక మంది ఏమవుతారండి? ఆశీర్వదించబడతారు. ప్రభు మాట ఇస్తే ఆమేన్. మాట ఇస్తే అది అంతే. ఇక మాటలో కింద ఏమి తాత్పర్యాలు, భేదాలు, ఆ మాట అట్టన్నాను, ఈ మాట ఎట్టానని, ఈ పరిస్థితులు అన్నానని చెప్పుకునే పరిస్థితి మన ప్రభు దగ్గర లేదండి. మాట ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడు ఆయన. కాబట్టి ఒకవేళ ఆ పిలుపునకు లోబడి నువ్వు జీవిస్తే మంచిది. ఈ మాటల ద్వారా పిలుపు నుంచి నేను బయటకు వచ్చాను, కొంత చీకట్లో ఉన్నాను, కొంత పిలుపునకు దూరంగా ఉన్నానని అనిపించినప్పుడు ప్రభుని క్షమాపణ అడుగు. ప్రభు క్షమిస్తాడు. మరలా ఆయన పిలుపులోనికి వస్తాం, ఆయనకి లోబడదాం, తద్వారా దీవించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. మంచిదండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రభు యొక్క యవన శరీరమును, ఆయన రక్తమును మనం స్వీకరిద్దామండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా పిల్లారా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రభు శరీరం కోసం, యవన రక్తం కోసం